హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. మనకి 2024లో ఎక్కువ బజ్వర్డ్ ఉన్నదైతే క్రిప్టో ఇండస్ట్రీలో ఇప్పుడైతే ఎయిర్ డ్రాప్స్. 2024ని ఎయిర్ డ్రాప్ ఇయర్ అని కూడా చాలా మంది క్రిప్టోలో పిలుస్తున్నారు. సో దానికి రీజన్స్ ఏంటి, ఈ ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి, మనకు మాక్సిమం ఎయిర్ డ్రాప్స్ రావాలంటే ఏం చేయాలన్నది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోతే, సో మనకి ఫస్ట్ బేసిక్గా ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే మనకి ఫ్రీ టోకెన్స్ ఇస్తుంటారు అన్నట్టు. అయితే మీకు క్వశ్చన్ ఉండొచ్చు, ఆ ఫ్రీ టోకెన్స్ ఎందుకు ఇస్తుంటారని చెప్పేసి. సో కొన్ని రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కొత్త క్రిప్టో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళకి కావాల్సింది మార్కెటింగ్, పబ్లిసిటీ, యూజర్స్ కావాలి. సో ఇప్పుడు ఏదైనా బ్లాక్ చైన్ లాంచ్ చేస్తే అది ఎంత గుడ్ టెక్నాలజీ అన్నా ఉండని, దాన్ని వాడడానికి యూజర్స్ లేకపోతే అది యూజ్‌లెస్. దాని వాల్యూ కూడా పెరగదు. సో మెయిన్‌గా ఆ యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు కొన్ని ఫ్రీ టోకెన్స్ అయితే యూజర్స్‌కి ఇస్తున్నారు. బట్ మీకు నెక్స్ట్ క్వెషన్, ఎలా ఆ యూజర్స్ ఎవరు? కొందరికి ఎందుకు ఇస్తారు? ఎలా సెలెక్ట్ చేస్తుంటారని. ఇంకొక రీజన్ ఎయిర్ డ్రాప్స్‌కి ఏందంటే, ప్రాజెక్ట్ ఇంక్రీజ్, వాళ్ళ వాల్యుయేషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఎయిర్ డ్రాప్స్ ఇస్తుంటారు. సో ఈ 2024లోనైతే మనకి చాలా ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి. ఇప్పటికే వర్మ్ హోల్ గానీ, టెన్సర్ గానీ, జిటో, జూపు, కొందరికైతే నాకు తెలిసిన వాళ్ళకే ఆల్మోస్ట్ $50,000, $60,000, $100,000 కూడా ఎయిర్ డ్రాప్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు 2024లో. సో అయితే మీకు ఇంతకుముందు మనం అడుగుకున్నట్టు ఈ కొందరికి ఎందుకు ఇస్తారు, కొన్ని వ్యాలెట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మనకి దానికంటే ముందు మనకి ఎయిర్ డ్రాప్ చేయాలంటే కొంచెం టైము, కొంచెం మనీ కావాలి. కొన్ని ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ కూడా మనకి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, కొందరికి ఎందుకు ఇస్తారంటే, మనం అయితే కొన్ని టాస్క్స్ అయితే చేయాలి. ఆ టాస్క్స్ ఎలా క్వాలిఫై కావాలన్నది కూడా చెప్తాను. సో బేసిక్గా ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్ మెయిన్ చేయాల్సింది కొన్ని ఆ బ్లాక్ చైన్, సపోజ్ ఇప్పుడు ఒక స్క్రోల్ అనే బ్లాక్ చైన్ ఉందనుకోండి. వాళ్ళు ప్రాజెక్ట్స్ కొత్త బ్లాక్ చైన్ లాంచ్ చేస్తున్నారు, వాళ్ళకి యూజర్స్ కావాలి. సో వాళ్ళు మెయిన్ ఇప్పుడు మనకి స్క్రోల్ బ్లాక్ చైన్ పర్పస్ ఏంటి, వాళ్ళు కొన్ని అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ వాటి మీద బిల్డ్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్ అన్ని చూస్తే కూడా డెక్సెస్ కానీ, లిక్విడిటీ ప్రొవైడర్స్ కానీ, మనీ మార్కెట్స్ అలా ఉంటాయి. సో బేసిక్గా మనము ఆ బ్లాక్ చైన్ని ఎక్కువ యూజ్ చేయాలి. అంటే ద మోర్ యూ యూజ్ ద మోర్ మనీ యూ గెట్ అన్నట్టు. అంటే బేసిక్గా యూజర్ ఇంటరాక్షన్స్ను బట్టి మన ఆన్ చైన్ హిస్టరీని, ట్రాన్సాక్షన్ హిస్టరీని బట్టి వాళ్ళు బ్లాక్ చైన్స్ మనకి ఎయిర్ డ్రాప్స్ ఇస్తుంటాయి. సో దానికి మనం చేయాల్సింది 4 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్వాప్స్. అంటే ఆ బ్లాక్ చైన్ యూజ్ చేసి మనం టోకెన్స్ని బై చేయడం కానీ, సెల్ చేయడం కానీ ఒకటి. సెకండ్ది ఏంటంటే లిక్విడిటీ ప్రొవైడర్. అంటే సో ఇప్పుడు ఒక బ్లాక్ చైన్ ఉందనుకోండి, దాని మీద ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తుంటారు. సో అందులోకి మన వ్యాలెట్ కనెక్ట్ చేసి కొంచెం లిక్విడిటీ, ఒక $50 ఆర్ $10 వాట్ ఎవర్ అమౌంట్ మన దగ్గర ఉన్నది లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే, మనకి యాజ్ ఎ లిక్విడిటీ ప్రొవైడర్గా మనకి కొంచెం ఫీసు అవి బ్యాక్ వస్తుంటాయి అన్నట్టు. సో అది కూడా మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీ లాగా అవుతుంది. అలానే నెక్స్ట్ సప్లై అండ్ బారో. అంటే ఇప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే, అప్లికేషన్స్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, మనం ఒక 100 యూఎస్డిటీ వాళ్ళకి లెండ్ చేయొచ్చు. లెండ్ చేస్తే వాళ్ళు మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తుంటారు డీఫైలో. సో అలానే ఆ 100 యూరోస్ని, సారీ 100 యూఎస్డిటీని మనము లెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కావాలంటే మనం 100 యూఎస్డిటీ ఆల్రెడీ వాళ్ళకి లెండ్ చేసాం కాబట్టి, ఇంకో 50 యూఎస్డి ఆర్ 50 ఈత్ మనం వాళ్ళ దగ్గరికి లోన్ తీసుకోవచ్చు. కొలాటరల్ మనది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ. అలా ఇప్పుడు ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, మనము ఎన్ఎఫ్టీస్ని బై చేయడం కానీ, సెల్ చేయడం ద్వారా కూడా మన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇంక్రీజ్ అవుతుంది. సో బేసిక్గా స్వాప్స్ చేయడము, లిక్విడిటీ ప్రొవైడ్ చేయడము, సప్లై అసెట్స్ అండ్ బారోయింగ్ అసెట్స్ అండ్ ఎన్ఎఫ్టీస్ బై చేయడం, సెల్ చేయడం, ఈ 4 యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి ఎయిర్ డ్రాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొన్ని ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ కూడా ఉంటాయి. ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఏంటంటే బేసిక్‌గా మనము ఈ సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! ట్విట్టరు దాంట్లో. సో వాటిలో మనము ఆహ్, స్ వాళ్ళ పోస్ట్‌ల మీద కామెంట్ జేయడము, లైక్స్ చేయడం ఇలాంటివి చేస్తుంటే వాళ్ళు గూడా కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ అది ఇప్పుడు తగ్గిపోయింది. ఇంకొక టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ అంటే ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి. అవేంటి అంటే టెస్ట్ నెట్స్ ఉంటాయన్నట్టు. ఆ టెస్ట్ నెట్స్ ఏంటంటే, ఆ బ్లాక్ చైన్ వాళ్ళు మెయిన్ నెట్ లాంచ్ చేసే ముందు యూజర్స్ టెస్టింగ్ కోసం చాలామంది ఆహ్, ఎక్కువ యూజర్స్‌తోని టెస్ట్ చేసుకోవాలి కాబట్టి, వాళ్ళేం చెప్తుంటారంటే ఇన్సెంటివైజ్డ్ టెస్ట్ నెట్ అన్నట్టు. సో మీరు మా టెస్ట్ నెట్స్‌ని వాడుతుంటే మీకు కొన్ని ఫ్రీ టోకెన్స్ ఇస్తాము అలా అని
ఆప్షన్స్ ఇస్తుంటాయి. సో ఇది ఎయిర్ డ్రాప్స్. బేసిక్‌గా సింపుల్‌గా చెప్పాలంటే, వన్ వర్డ్‌లో చెప్పాలంటే, మీరు ఆ బ్లాక్ చైన్‌ని వాడితే వాళ్ళు మీకు కొన్ని యాస్ ఎ యూజర్‌గా మీకు ఫ్రీ టోకెన్స్ ఇస్తుంటారు. ఇది ఎయిర్ డ్రాప్. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు కన్‌ఫ్యూజను, మనం ఎయిర్ డ్రాప్ ఫార్మ్ చేయాలి? దేనిలో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, దానికోసమే మీరు నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీ వీక్ కొత్త ఎయిర్ డ్రాప్స్ తేవడానికైతే ట్రై చేస్తుంటాను. అందులో భాగంగా ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా రీసెర్చ్ చేస్తున్నాను. సో దానికోసమే నేనేం చేశానంటే, ఒక 50 ఎయిర్ డ్రాప్స్‌తోని లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ ఇప్పుడు మీకు అందరికీ ఫ్రీగా షేర్ చేస్తాను. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఆ లిస్టు చెక్ చేద్దాం రండి. సో ఇక్కడ నేను ఒక తెలుగు క్రిప్టో బడి ఎయిర్ డ్రాప్ ప్లానర్ అనే లిస్ట్‌నైతే క్రియేట్ చేశాను. మీరు చూసుకోవచ్చు, ఇందులో ఆల్మోస్ట్ 56 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీలో ఎవరన్నా ఈ ప్రాజెక్ట్స్‌ని ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ చేస్తే నాకొకసారి కామెంట్స్‌లో చెప్పండి. నేను ఈ వీడియోలో ప్రతి ఎయిర్ డ్రాప్ ఎలా ఫార్మ్ చేయాలని చెప్పను. ఎందుకంటే 56 ప్రాజెక్ట్స్ కాబట్టి అది చాలా లెంతీ అవుతుంది. బట్ మీరొకసారి ఈ ఎయిర్ డ్రాప్ లిస్ట్‌ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్క ఆహ్, ఎయిర్ డ్రాప్ ఎలా ఫార్మ్ చేయాలి? ఏ స్వాప్స్ చేయాలని, ఏ ప్రాజెక్ట్స్ వాడాలని ఏమన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ప్రతి దానికి కామెంట్‌కి ఆన్సర్ చేస్తాను. అలానే నా టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. అందులో జాయిన్ అయ్యి క్వెషన్స్ అడిగినా కూడా ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ గురించి నేను క్లియర్‌గా చెప్తాను. అలానే ఇంకొకటేంటంటే, కొన్ని ప్రాజెక్ట్స్‌కి ఇన్వైట్ కోడ్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. అంటే కొత్త వాటికి. సో అలాంటి వాటి ఇన్వైట్ కోడ్స్ కూడా నేను ఇక్కడ పెట్టాను. సో మీరు జస్ట్ డైరెక్ట్ వీటి మీద క్లిక్ చేస్తే మీకు ఆ యాప్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రిప్టో ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ చేస్తున్నా కూడా వాళ్ళతో వాళ్ళకి ఈ లిస్ట్ షేర్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకటి లేయర్ 0 అని ప్రాజెక్ట్ చూద్దాము. జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్ ఔట్ ఆఫ్ 56. సో ఈ లేయర్ 0లో చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను లిస్ట్ పెట్టాను. అన్నింటికి ఇంకా పెట్టలేదు. ఈ లిస్ట్‌ని నేను రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో లేయర్ 0 ఏంటంటే ఒక బ్రిడ్జ్ ప్రోటోకాల్ అన్నట్టు. ఒక బ్రిడ్జ్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము మన అసెట్స్ పాలిగాన్‌లో ఉన్నాయి. ఆ పాలిగాన్‌లో ఉన్న అసెట్స్‌ని బీఎన్‌బీకి పంపించాలనుకోండి. మన బ్రిడ్జ్ అయితే ఒక క్రిప్టో బ్రిడ్జ్ అయితే కావాలి. సో లేయర్ 0 ఆ బ్రిడ్జింగ్ టెక్నాలజీ. సో దీనికోసం క్వాలిఫై కావాలంటే ఏం చేయాలంటే, మన అసెట్స్‌ని బీఎన్‌బీ నుంచి పాలిగాన్‌కి, పాలిగాన్ నుంచి మేబీ జీకే సింక్ నుంచి స్క్రోల్‌కి, అటు నుంచి ఇథీరియంకి ఇలా కీప్ ఆన్ ట్రాన్స్‌ఫర్ చేస్తుండాలి. దానివల్ల చేస్తుంటే ఏమవుతుందంటే, మన వాలెట్‌లో మన ట్రాన్సాక్షన్ హిస్టరీ రికార్డ్ అవుతుంది కదా బ్లాక్ చైన్ పైన. సో వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీని వెరిఫై చేసి, దాన్ని బట్టి మనం ఎంత యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారు. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మనకి ఒక లాస్ట్ మంత్‌లోనే వర్మ్ హోల్ సేమ్ ఇలాంటి బ్రిడ్జింగ్ టెక్నాలజీ చాలామంది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 20 అలా కూడా టోకెన్స్ ఎయిర్ డ్రాప్ వచ్చిన వాళ్ళైతే నాకు తెలుసు. నేను కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను ఈ ఎయిర్ డ్రాప్ ఫార్మింగు. నాకు అంతగా రాలేదు. బట్ ఏంటంటే, మనకి 2024లోనైతే చాలా చాలా ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఈ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయండి. నేనిక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ మనం ఫ్రీగా కూడా ఫార్మ్ చేయొచ్చు. అక్కడ ఈ ఫ్రీగా ఫార్మ్ చేసేదాన్ని నేను ఫ్రీ అని ఐడెంటిఫై ఇక్కడ మీకు ట్యాగ్ పెట్టాను. సో ఇది బేసిక్ ఏంటంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ నేము, తర్వాత కాస్ట్ టు ఫార్మ్ నెక్స్ట్ కాలమ్. ఈ కాస్ట్ టు ఫార్మ్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్రీ ఉందంటే దానికి నో కాస్ట్. అలానే గ్యాస్ ఫీస్ అని ఉన్నాయనుకోండి. అంటే ఆ ప్రాజెక్ట్‌ని ఫార్మ్ చేయడానికి ఓన్లీ మనం గ్యాస్ ఫీ అంటే ట్రాన్సాక్షన్ చార్జెస్ పే చేస్తే సరిపోతుందన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ డీ బ్రిడ్జ్. సో ఇది కూడా సేమ్ లేయర్ 0 లాగా ఒక బ్రిడ్జింగ్ టెక్నాలజీ. సో దీన్ని ఫార్మ్ చేయాలంటే మన దగ్గర మాటిక్‌లో ఒక $10 ఉన్నాయనుకోండి. సో ఆ మాటిక్‌లో ఉన్న $10ని మనం బీఎస్‌సీ చైన్‌కి పంపించాలి. సో ఆ $10 అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తే వాడు ఒక 10 సెంట్స్, 20 సెంట్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ వాడు చార్జ్ చేస్తాడు బ్లాక్ చైన్ గ్యాస్ ఫీస్. సో అందుకోసమే నేను ఇక్కడ గ్యాస్ ఫీస్ అని పెట్టాను. అలానే ఎయిర్ డ్రాప్ స్టేటస్ ఇక్కడ కన్ఫర్మ్డ్ పాయింట్ సిస్టమ్. అంటే మనకు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని బట్టి పాయింట్స్ వస్తుంటాయి. మనకి ఎక్కువ పాయింట్స్ ఉంటే మనకి ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ కాలమ్ వచ్చేసి ఇన్వైట్ కోడ్. డైరెక్ట్ మీకు ఈ కోడ్ ద్వారా మీకు పాయింట్స్ బూస్ట్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అలానే నెక్స్ట్ కాలమ్‌లో ఏం చేశానంటే, రిలేటెడ్ ప్రాజెక్ట్స్. అంటే ఈ డీ బ్రిడ్జ్ మీద డిపెండ్ అయ్యి, అంటే ఇప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్స్‌తోని ఈ 2 ప్రాజెక్ట్స్‌ని కూడా ఫార్మ్ చేయొచ్చు అన్నట్టు. సో అందుకోసం అది ఇక్కడ
పెట్టాను. అలానే వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అది బ్రిడ్జింగ్ ప్రోడక్టా? లేకపోతే అది సిలానా బేస్డ్ ప్రోడక్టా? ఆర్ ఈథీరియం బేస్డ్ ప్రోడక్టా? అన్నది ఇక్కడ పెట్టాను. సో, జస్ట్ నా ప్రోగ్రెస్ ఏంటి అంటే, నేనైతే ఇక్కడ ఇప్పుడు ఈ ఔట్ ఆఫ్ 56లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 47, 48 ఫార్మింగ్ చేస్తున్నాను. సో, నా ప్రోగ్రెస్ కూడా మీకు నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్‌లో కూడా చెప్తాను ఎలా ఉంది అని చెప్పేసి. సో, మనము ఇంకా రెగ్యులర్‌గా కూడా కావాలంటే మీరు సపోజ్ మీకు పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఎక్కువ మంది ఏ ప్రాజెక్ట్ అడుగుతున్నారో దాని మీద కూడా మనం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా స్లోగా వన్ బై వన్ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది బేసిక్‌గా ఈ ఎయిర్ డ్రాప్ ప్లానరు. మీది డైరెక్ట్ నేను ఈ ఈ ఎయిర్ డ్రాప్ ప్లానర్‌ని అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. కావాలంటే నేను నా ట్విట్టర్‌లో కూడా అటాచ్ చేస్తాను. దానిలో కూడా ఉంటుంది మీకు డీటెయిల్స్ కావాలంటే. సో, మీరు ఎయిర్ డ్రాప్ ఇందులో లేకున్నా ఏమన్నా మిస్ అయినా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను వాటిని యాడ్ చేస్తుంటాను. ఈ లిస్ట్‌ని అయితే మీరు సేవ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ మార్కెట్ అంటే ఎయిర్ డ్రాప్ రాగానే వాటినైతే అప్డేట్ చేస్తుంటాను. ఒకవేళ మిస్ అయినా చెప్పండి. అలానే మీరేమనుకుంటున్నారు ఈ ఎయిర్ డ్రాప్ ప్లానింగ్ గురించి కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. And thanks for watching Telugu Crypto Buddy. Keep supporting. Thank you.